హాయ్ అండి. నేను మీ దుర్గ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో ఏంటంటే నా డైట్ కోసం నేను చేసుకునే రొయ్యలు, దోసకాయ, టమాటో కర్రీ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంది. అది ఎలా చేశాను ఏంటి అనేది కూడా మీకు చూపించేద్దామని చెప్పేసి అదే కర్రీతో వచ్చానండి. చాలా టేస్టీగా ఉందనమాట ఈ కర్రీ అనేది. నా డైట్లోకి ఒక్క 7-8 రొయ్యలు మాత్రమే నేను తీసుకున్నాను. మిగతాదంతా దోసకాయలేనండి. ఆ దోసకాయలు తింటున్న కమ్మ కమ్మగా, లైట్గా పుల్లగా, లైట్గా కారంగా, అసలు చాలా చాలా టేస్టీగా ఉందనమాట. నేనైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఈరోజు నా డైట్ని కంప్లీట్ చేశానండి. ఇదిగోండి, చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదిగోండి, ఇదనమాట నా డైట్ ఫుడ్. మీకు ఎప్పుడు చూపించలేదు కదా క్లియర్గా. ఇదిగోండి, చూసారా, ఈ విధంగా ఉంటుందన్నమాట. అయితే దోసకాయ, టమాటా, పచ్చి రొయ్యలు ఈ కర్రీ నేను ఎలా చేశాను ఏంటి అనేది మనం చూసేద్దామండి. ఇంకా వచ్చేసేయండి కిచెన్లోకి. ఓకేనా? ఇదిగోండి, ఫస్ట్గా అయితే నేను కళాయి పెట్టేసుకొని, ఇక్కడ నేను మంచి నూనె వాడలేదండి, కొబ్బరి నూనె వాడానమాట. ఒక 20 గ్రామ్స్ వరకు నేను కొబ్బరి నూనె తీసుకున్నాను. అదే మీరైతే నార్మల్ ఆయిల్ అయినా మీరు వాడండి. సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. ఓన్లీ ఆయిల్ ఒక్కడే ఇక్కడ చేంజ్ అవుతుంది. ఇప్పుడు నేను డైట్లో కాబట్టి నేను కొబ్బరి నూనె తీసుకున్నాను ఒక 20 గ్రామ్స్. దాంట్లో ఒక నార్మల్ సైజు ఉల్లిపాయ, ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసాను అనమాట. ఆయిల్ అనేది కొబ్బరి నూనె కాబట్టి బాగా కాగాలండి. అప్పుడు మనకి కొబ్బరి నూనె వాసన అనేది పెద్దగా రాదనమాట. చూసారు కదండి, మనం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత నేను కర్రీకి సరిపోను ఇక్కడ నేను ఉప్పు వేసాను. చూసారు కదా, గల్లుప్పు వేసి మళ్ళీ ఒక్కసారి ఇట్లా కలిపేసుకుంటున్నానండి. ఇదిగోండి, ఇప్పుడు దీంట్లోనే కరివేపాకు కూడా వేసేసుకుందామండి. ఇదిగోండి, కరివేపాకు వేసేస్తున్నాను. ఒకసారి కరివేపాకు వేసిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకుందామండి. ఆ తర్వాత మనం కొత్తిమీర కాడలు వేసుకుందాం. నాన్ వెజ్లోకి కొత్తిమీర కాడలు ఈ ఆయిల్లో వేగితే చాలా చాలా బాగుంటుందన్నమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే చెయ్యండి. ఓకేనా? ఇదిగోండి, ఇప్పుడైతే నేను కొత్తిమీర కాడలు వేసేస్తున్నాను. చూసారు కదండి ఈ కాడలు. ఆ తర్వాత కొంచెం ఉల్లి పొరక కూడా వేసుకుందాం. అదేనండి ఉల్లి బొందు, మేమైతే ఉల్లి బొందు అంటాము. రొయ్యల్లోకి బాగుంటుంది అనమాట. రొయ్యల్లోకి, ఫిష్లోకి ఉల్లి బొందు బాగుంటుంది వాడితే. ఇప్పుడైతే ఇది ఒకసారి కలిపేసుకుంటున్నానండి కొత్తిమీర వేసి. ఇదిగోండి, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గుప్పెడు నేను ఉల్లి పొరక లేదా ఉల్లి బొందు, చూసారు కదండి, ఇంతే వేస్తున్నాను అనమాట. ఇది కూడా వేసేసుకుందాం. ఇదిగోండి, చూసారు కదా. ఇంకా పక్కన కొత్తిమీర కూడా కొంచెం ఉంది, లాస్ట్లో వేసుకోవడానికి కానీ పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి, కొంచెం వేయండి, మరీ ఫ్లేవర్ ఎక్కువైపోయినా అంత బాగుండదు అనమాట. ఓకేనా? ఇది కూడా వేసేసి ఆయిల్లో ఇది కూడా మగ్గనిచ్చుకుందామండి. కలిసేలాగా ఒక్కసారి కలిపేసేసుకుందాము. ఇదిగోండి, ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఇది మగ్గేలోపు నేను రొయ్యలు కూడా వేసేస్తున్నానండి. ఇదిగోండి, ఇది కొంచెం మగ్గింది కదా. ఇప్పుడు రొయ్యలు నేను ఒక 40 గ్రామ్స్ 45 గ్రామ్సే ఉన్నాయండి రొయ్యలు. నేను వెయిట్ చూశాను అనమాట. దీంట్లో నేను సగమే తీసుకుంటాను. నా డైట్లో సగమే. మరీ ఎక్కువ తిన్నా రొయ్యలు షుగర్ లెవెల్స్ కదండి, అందుకని కొన్ని తీసుకుంటున్నాం. ఒక 5, 6 లేదంటే 7 అంతవరకేనండి. చూసారు కదా. ఇప్పుడు ఇవి కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం. ఇదిగోండి, ఇలా ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఫ్రెష్గా మనం అల్లం వెల్లుల్లిపాయలు కూడా మనం దంచుకుందాం. ఇప్పుడైతే నేను మూత పెట్టేసేస్తున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయలు ఇది కొంచెం మగ్గేలోపు అల్లం వెల్లుల్లిపాయలు కూడా దంచేసుకున్నాను అనమాట. ఇప్పుడు మూత తీసి ఇదిగోండి, అల్లం వెల్లుల్లిపాయ ఫ్రెష్గా వేస్తేనే మనకి టేస్ట్ బాగుంటుంది అనమాట నాన్ వెజ్లో. ఇదిగోండి, చూసారు కదా, 1 స్పూన్ వరకు నేను వేసాను. ఇప్పుడు కూడా ఇది ఆయిల్లో చక్కగా ఇది కూడా ఫ్రై అయిపోవాలి. పచ్చివాసన పోయేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఒక్కసారి ఇది ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా కలిపేసేసి మూత పెట్టేసుకుందామండి. ఇది చాలా చాలా బాగుందండి ఈ కర్రీ. నేను అసలు అప్లోడ్ చేయొద్దు అనుకున్నాను, ఊరికే తీయటం అయితే తీశాను. అప్లోడ్ కొబ్బరి నూనెతోనే కదా, మరి తింటారో తినరో అన్నట్టుగా నేను అప్లోడ్ చేయొద్దులే అనుకున్నా. టైం ఉంది కదా అని నేను తీశానమాట. కానీ కూర మాత్రం సూపర్గా ఉందండి, అందుకే ఇది అప్లోడ్ చేస్తున్నాను. ఇది కూడా చూసారు కదా, ఇట్లా మూత పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. మీడియం సైజు ఒక టమాటో వేస్తున్నానండి. చూసారు కదా, ఒక టమాటో వేసి ఇది కూడా ఇట్లా కలిపేసేసి ఇది కూడా చూసారు కదా, ఇది ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మీ టేస్ట్ తగ్గట్టు మీరు కారము, పసుపు వేసుకోండి. ఇక్కడ నేను కారం వరకే వేస్తున్నాను. పసుపు అంటే మనం ఆల్రెడీ నేను రొయ్యల్లో వేసి ఉడికించాను కదా. ఇంతకుముందు 4 రోజుల కిందట పెట్టిన వీడియోలో మీరు చూడండి, నేను ఎలా ఉడికించాను అనేది మీకు తెలుస్తుంది. దాంట్లో కూడా నేను
రొయ్యల ఇగురు కర్రీ చేశానండి. ఎక్సలెంట్ ఉందనమాట ఆ కర్రీ. కాకుంటే ఎందుకో ఆ వీడియో ఎక్కువ పోలేదు. మీరు ఒకసారి చూస్తే గనక, ఈ వీడియో చూసినోళ్ళు వింటే గనక ఆ వీడియో మీరు తప్పనిసరిగా చూడండి. అంత బాగుందనమాట కర్రీ అనేది, ఆ రొయ్యల ఇగురు అనేది. ఇది కూడా దీని టేస్ట్ దీనిదే, దాని టేస్ట్ దానిదేనండి. ఇప్పుడు చూసారు కదా, నేను కారం వేసేసి శుభ్రంగా కలిపేసుకున్నాను కదా. ఆ తర్వాత కొంచెం సేపు మూత పెట్టి కారం వాసన పోయిన తర్వాత చిన్న చిన్న దోసకాయలండి, 2 దోసకాయలు వేసాను. ఇదిగోండి చూసారు కదా, వేసేసి ఇట్లా కలిపేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా కలిపి మొత్తం దోసకాయలకి చక్కగా కారం అదంతా పట్టాలన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని కొంచెంసేపు ఉడికించుకుందాం. ఇదిగోండి చూసారు కదా, ఒక 1 మినిట్ తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దామండి. నేను ఇది హైకి సిమ్కి చాలా మంట తక్కువతో నిదానంగా చేసుకుంటున్నానండి ఈ కర్రీ. చూసారు కదా, మళ్ళీ ఒకసారి కలిపేసేసి మళ్ళీ మూత పెట్టేశాను అనమాట. చూసారు కదండి, మళ్ళీ మూత తీసి కొంచెం వాటర్, ఒక గ్లాసు వాటర్ అంతా పోసాను అనమాట. పోసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసేసి సిమ్కి హైకి మధ్యలో పెట్టేశాను. మధ్యలో కలుపుతూ ఉండండి. ఇదిగోండి చూసారు కదా, చక్కగా వాటర్ అనేది దగ్గరికి వచ్చేసినాయి. ఇప్పుడు ఈ విధంగా అయిపోతే సరిపోతుంది అనమాట. మనం దోసకాయలు ఎప్పుడు కూడా మూత పెట్టి ఎంతసేపు అన్నా ఉడికించండి, కలర్ మాత్రం చేంజ్ అవ్వదు. కొంచెం మూత పక్కకు తీసి మీరు ఒక్క సెకండ్ అట్లా ఉడికించండి, వెంటనే కలర్ చేంజ్ అయిపోతాయి అనమాట. ఇది మా అమ్మగారు చెప్పారండి. ఇంతకుముందు నాకు తెలియదు అనమాట. ఉడికినా అసలే ఆ కలర్ చేంజ్ అవ్వట్లేదమ్మా అని చెప్పేసి అడిగితే ఇలా చెయ్యాలని చెప్పేసి చెప్పారనమాట. అప్పటి నుంచి నేను అలానే చేస్తాను. మనం ఏమనుకుంటామంటే కలర్ చేంజ్ అవ్వలేదు, ఇంకా అట్లానే ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి కదా, ఉడకలేదు అనుకుంటాం. లేదండి, కొంచెం దోసకాయ ఒక 5-10 నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం మూత పక్కకు తీసి పెట్టేస్తే కలర్ వెంటనే చేంజ్ అయిపోతాయి. ఇది మా మదర్ చెప్పారు ఈ చిట్కా అనేది. ఓకేనండి, చూసారు కదా, కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇదిగోండి నా డైట్ కోసం ఇదిగోండి ఇలా తీసుకున్నాను అనమాట. నేను రొయ్యలు 6-7 తీసుకున్నానండి. మిగతా దోసకాయ కర్రీ మాత్రం నేను 2 కప్పులు తిన్నాను అనమాట. అంత టేస్టీగా ఉంది. దోసకాయ ఎంతైనా డైట్లో మనం తినొచ్చు కదా. అదిగోండి చూసారు కదా, చాలా చాలా టేస్టీగా ఉందండి. ఇదిగోండి ఉప్పు కారాలు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయింది. నేను కొబ్బరి నూనెతో వండా, మీరు మంచి నూనెతోనే వండుకోండి. ఓకేనా, మిగతాదంతా ప్రాసెస్ ఒకటేనమాట. ఇక్కడ చూసారు కదండి, రోజు నేను 2 గుడ్లు తీసుకుంటాను, అలాగే 5 బాదం తీసుకుంటాను. వాల్నట్స్ అయిపోయినాయండి ఇంట్లో, అందుకే వాల్నట్స్ పెట్టలేదు. అట్లాగే కీరా, హాఫ్ కీరా లేదంటే ఒక కీరా, ఫుల్ కీరా తీసుకుంటాను. ఇదిగోండి క్యారెట్ మాత్రం కొంచెం తీసుకుంటాను అనమాట. అలాగే మిగతా పక్కన ఉన్న గిన్నెలో మాత్రం సన్ఫ్లవర్ సీడ్స్ అండి, అలాగే గుమ్మడి గింజలు, అలాగే పుచ్చపప్పు, నువ్వులు, అవిసె గింజలు ఒక్కొక్క స్పూన్ చొప్పున 5 స్పూన్లు అండి. అవి లైట్గా అట్లా ఫ్రై చేసుకొని తీసుకుంటానమాట. చాలా తేలిగ్గా ఉంటుంది, చాలా ఎనర్జీగా ఉంటుందండి ఈ ఫుడ్ అనేది. కాకుంటే కర్రీస్ మాత్రం నేను మారుస్తానమాట. రోజుకి ఒక్కోసారి చికెన్ తీసుకుంటాను, ఒక్కోసారి ఫిష్ తీసుకుంటాను. ఫిష్ ఎక్కువ తీసుకుంటానండి. అలాగే వెజ్ కూడా ఎక్కువ తీసుకుంటాను అనమాట. వెజ్ కర్రీస్ కూడా తీసుకుంటాను. ఈరోజైతే 2 గుడ్లే తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే రొయ్యలు ఉన్నాయి కాబట్టి నాన్ వెజ్కి వెజ్ కర్రీ కూడా ఉంది. లేదంటే ఏదైనా 2 ఫిష్ ముక్కలు కానీ చికెన్ కానీ ఉంటుంది అనమాట. మిగతా అన్నీ యాజ్ టీజ్గా ఉంటాయి. ఒక కర్రీ ఏదన్నా వెజ్ కర్రీ ఒకటి ఉంటుందన్నమాట. గోరు చిక్కుడుకాయ కానీ, బీరకాయ, దొండకాయో, లేదంటే ఇట్లా వంకాయో ఏదన్నా అట్లా తీసుకోవచ్చు అనమాట. కొంచెంగా తీసుకుంటాను అనమాట, 1 కప్పు. ఇలా ఉంటుందండి డైట్ నాది. రైస్ తిన్న రోజు కంటే ఇవి తిన్న రోజునే నేను చాలా యాక్టివ్గా ఉంటానండి. చాలా హాయిగా ఉంటుంది పొట్టకు కూడా. ఈ విధంగా ఉంటుందన్నమాట నా డైట్ అనేది. ఎప్పుడన్నా మధ్యలో అనుకోకుండా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం బ్రేక్ చేయాల్సి వస్తుంది, తప్పనిసరి పరిస్థితిలో చేయాల్సి వస్తుంది అనమాట. మళ్ళీ వెంటనే డైట్లోకి వెళ్ళిపోతాను. ఎందుకనో నాకు ఈ ఫుడ్ నచ్చినట్టుగా అంత రైస్ అనేది నాకు పెద్దగా అనిపించట్లేదు, తినాలి అని కూడా అనిపించట్లేదు అనమాట. ఇదే హాయిగా ఉంది నాకు. ఓకేనండి, ఇక ఇట్లాంటి డైట్ వీడియోలు ఏమైనా కావాలి అని ఎవరైనా ఈ వీడియో చూసి చెప్తే కనుక నేను ఏ రోజు ఏం తింటున్నాను అనేది కూడా నేను మీకు ఒక వీడియో చేసి పెడతానండి డైలీ కూడా. ఓకేనా, ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ మంచి కామెంట్స్ని కూడా నాకు తెలియజేయండి. ఓకేనా, బాయ్ అండి.